ఆయిల్ కొనడమే కాదు, ప్రపంచంలో 27 దేశాల నుంచి కొనేది కాస్త ఇప్పుడు 45 దేశాల నుంచి కొంటున్నాం. హార్ముజ్ జలసంధి దిగ్బంధం జరుగుతున్నా సరే ఆయిల్ ప్రాబ్లం ఎక్కడా రాలేదు. ఆ మధ్యన తప్పుడు ప్రచారంతో ఆయిల్ గ్యాస్కి ప్రాబ్లం క్రియేట్ చేసిన వెంటనే అది రెక్టిఫై చేసుకొచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచమంతా సంక్షోభాలు వచ్చినాయి. అనేక దేశాలలో రాత్రిపూట్ల పెట్రోల్ బంకులు మునియడం, లేదంటే పెట్రోల్కి రేషన్ పెట్టడం, అట్లాగే డబుల్ ఛార్జీలు, త్రిబుల్ ఛార్జీలు పెంచేసి, ఇంక్లూడింగ్ అమెరికాతో సహా. బట్ అతి పరిమితమైనటువంటి పెంపుతో సరిబుచ్చినటువంటి ఇది భారతదేశంలోని ప్రభుత్వం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కాకుండా ఈ సప్లైస్ కంటిన్యూ చేసుకొస్తున్నటువంటి వేళ మన దేశంలో రిఫైనరీ ఇప్పటికే మనం భారీ ఎత్తున చేస్తున్నాం. 2032 నాటికి 309 మిలియన్ టన్నుల రిఫైన్ స్టేజ్కి వెళ్తున్నాం ఒక ఎత్తు అయితే, మారిషస్తో 5 సంవత్సరాల ఒప్పందం కుదిరింది. ఇప్పుడు మారిషస్కి భవిష్యత్తులో పెట్రోలు, డీజిలు, జెట్ ఫ్యూయలు మన దగ్గర మాత్రమే కొంటుంది. 5 సంవత్సరాల ఎక్స్క్లూజివ్ కాంట్రాక్టు, లాంగ్ టర్మ్ ఓవర్సీస్ కమిట్మెంటు సౌత్ ఏషియాలో ఈ మధ్య కాలంలో జరిగింది భారత్ మారిషస్ మధ్యనే ఆయిల్ విషయంలో.